వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఆఫ్ సాన్వి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మనమందరూ బాగుండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఏంటంటే ఇది నల్ల అండి. ఇది మేకను కట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది కదండి, అది. ఇది అయితే నాకు చాలా ఇష్టం అండి. మీకు ఎవరికి ఇష్టమో ఒకసారి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను ఫ్రై చేస్తున్నాను. నల్ల బోటి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చిమిర్చి కచ్చపక్క నూరుకోవాలి, ఆనియన్ సన్న తరుముకోవాలి, 2 కరివేపాకు రెమ్మలు, 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా వేడి కానిద్దాం. 2 స్పూన్ల ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, 2 లవంగాలు, సాజీరా, అంతే. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. కొద్దిగా ఆనియన్ వేసి రెడ్ కానిద్దాం. అది చూడండి ఫ్రెండ్స్, పసుపు వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాం. కరివేపాకు అలాగే అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే బోటి వేసి కలుపుదాం ఫ్రెండ్స్. బోటి వేసి కొంచెం డీప్ ఫ్రై కాగానే నల్ల వేసి కలపడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిపోయిందో ఫ్రెండ్స్. ఇదైతే ఉడికాక కొద్దిగా నూనెలో అలా ఉడికినాక తర్వాత ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన ఇష్టం అది. అంటే పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది. కారం పొడి, వెండు కారం పొడి వేసే కంటే పచ్చిమిర్చే బాగుంటుంది. ఇది అయితే ఈ రెసిపీ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చేసి నేర్పించేది నాకు. మా అమ్మమ్మ అంతకుముందుకు తినేది కాదు నేను. అమ్మమ్మ చేసి ఒకసారి పెట్టింది, చాలా బాగుంది. అప్పటి నుంచి ఈ రెసిపీ అమ్మమ్మ చేసినట్టే చేసి తింటున్నాను అన్నమాట. పచ్చిమిర్చి మగ్గే వరకు ఇలా ఒకసారి ఒక 5 నిమిషాలు మూసి పెడదాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే కొద్దిగా 1 స్పూన్ కారం వేద్దాం, అలాగే సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం. అది మన ఇష్టం ఫ్రెండ్స్. కారం పచ్చిమిర్చి వేసి కొద్దిగా పచ్చిమిర్చి కారం ఉంటాయి కదా, కొన్నేమో కారం ఉండవు. అలాంటప్పుడు కొద్దిగా కారం పొడి వేసుకుంటే సరిపోతుంది మనకి. నూరికి కారం మంచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు అలాగే నల్ల వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నల్ల వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. కలిపి మూత పెట్టేసినామంటే అది బాగా మగ్గుతుంది. మగ్గాక దింపడమే. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మసాలా వేసుకుందాం. మసాలా వేసి కొత్తిమీర వేసి ఇంకా బంద్ చేద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన అమ్మమ్మ చేసిన స్టైల్ రెసిపీ ఏంటంటే నల్ల బోటి ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగైందో. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.